హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. ఈరోజు రెసిపీ కొబ్బరి చట్నీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ చట్నీ అండి. ఈ చట్నీ ఇడ్లీలకు చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత 10-12 పచ్చిమిర్చి తీసుకుని అలా 2 ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రన్ అయిన వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మినప్పప్పు ఉంటుంది కదా, సాయి మినప్పప్పు, అది చక్కగా దోరగా ఫ్రై చేసుకుని అది కూడా తీసుకుని బౌల్లో పెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలి. మంచి స్మెల్ రావాలండి. పప్పు మాత్రం మరీ పచ్చిగా తీసేయకూడదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ధనియాలు 1 టీ స్పూన్, చిటికెడ ఆవాలు కూడా ఫ్రై చేసుకోండి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు మాత్రం ఖచ్చితంగా ధనియాలు ఆవాలు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్లో అవి కూడా చల్లారి పెట్టుకుందాం. ఒక బౌల్లో తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసిన దినుసులన్నీ కూడా పచ్చిమిర్చితో సహా అలా వేసేసుకుని 1 కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు అండి కొద్దిగా తీసుకోండి, మరీ ఎక్కువ పులుపైన బాగోదు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం నలిగిన తర్వాత ఆ పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు బాగా నలగాలి. అది నలిగిన తర్వాత తెల్ల నువ్వులు 1 టీ స్పూన్ వేసుకోండి. మీకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని కొంచెం సేపు గ్రైండ్ చేసుకుందాం. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చండి, లేదంటే కొంచెం వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరొక గిన్నె పెట్టుకుని పోపు రెడీ చేసుకుందాం. ఒక గరిటె ఆయిల్ పోసుకుని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ సాయి మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకుని 1 ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని అలా వేసుకున్నాం కదా. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని పోపు దినుసులు మొత్తం కూడా దానిలో కలుపుకొని చక్కగా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీలకి చాలా బాగుంటుంది. ఎప్పుడు పల్లీల చట్నీతోనే కాకుండా ఇలా కొబ్బరి చట్నీ తింటే ఇడ్లీకి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుకింగ్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కొబ్బరి చట్నీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఇడ్లీ వేసుకున్నప్పుడు కానీ దోశలు చేసుకున్నప్పుడు కానీ కొబ్బరి చట్నీతో ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఎప్పుడు పల్లీ చట్నీనే కాకుండా ఇలా కొబ్బరి చట్నీ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. ఇలా సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ట్రై చేసి చూపిస్తున్నాను కదా. మీరు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి మీరు టేస్ట్ చూసి చట్నీని ఇడ్లీతో కానీ దోశతో కానీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.